బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని డల్లాస్ లో దుండగుడు కాల్పుల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థి గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో గోపి మృతదేహం స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డల్లాస్ లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉండగా గోపి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు తెలుగు విద్యార్థులు తోడ్పాటును అందిస్తున్నారు. ఇప్పటికే గో ఫండ్ మీ వెబ్సైట్ ద్వారా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మరోవైపు డెడ్ బాడీ తరలింపునకు అయ్యే ఖర్చును తాను పెట్టుకుంటానని సూపర్ మార్కెట్ యజమాని హామీ ఇచ్చారు. అమెరికాలోని డల్లాస్ లో దుండగుడు కాల్పుల్లో మృతి చెందిన తెలుగు విద్యార్థి గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో గోపి మృతదేహం స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డల్లాస్ లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉండగా గోపి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు తెలుగు విద్యార్థులు తోడ్పాటును అందిస్తున్నారు. గో ఫండ్ మీ వెబ్సైట్ ద్వారా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మరోవైపు డెడ్ బాడీ తరలింపునకు అయ్యే ఖర్చును తాను పెట్టుకుంటానని సూపర్ మార్కెట్ యజమాని హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమెరికా నుంచి అప్డేట్స్ అందిస్తారు. లక్ష్మణ్, పోస్ట్ మార్టం ఫార్మాలిటీస్ ఎప్పటికి పూర్తవుతాయి? మనకు వచ్చిన సమాచారం మేరకండి బేసిక్ గా ఈ రోజు వాళ్ళ డెడ్ బాడీ వచ్చేసి కార్నర్ ఆఫీస్ రీచ్ అవుట్ అయింది. సో ఈ రోజు అన్ని ఫార్మాలిటీస్ అవ్వచ్చు. ఇండియన్ కాన్సులేట్ మరియు తానా వారు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. మోస్ట్లీ ఈ రోజు అన్ని ఫార్మాలిటీస్ అయిపోతే రేపు కానీ ఎల్లుండి కానీ లోకల్ టైం అంటే యుఎస్ లోకల్ టైం కి డెడ్ బాడీని తరలించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. చాలా ఫాస్ట్ గానే చేస్తున్నారు. ఆల్రెడీ కాన్సులేట్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడము, ఇక్కడ మన ఒక హోమ్ ఒకటి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం. ఇట్స్ ఓన్లీ అఫీషియల్స్ ఇవ్వాలి. సో అదొకటి. ఇంకా మీరు చెప్పినట్టు గో ఫండ్ మీలో కూడా మన భారతీయులందరూ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు. దగ్గర దగ్గర $174,000 ఇప్పటి వరకు రేస్ చేశారు. వాళ్ళ టార్గెట్ వచ్చేసి $250,000. సో ఇది చాలా బాధాకరమైన శోచనీయ విషయం యాక్చువల్‌గా. ఆ అబ్బాయి 12 గంటల 40 నిమిషాలకి తనకక్కడ వచ్చి నైట్ ఏదో జాబ్ చేస్తుంటే వచ్చి షూటౌట్ చేశారనమాట. నేను ఇక్కడ పోలీస్ వాళ్ళకి కూడా రీచ్ ఔట్ చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళ నుంచి ఇంకా నాకు అప్డేట్ రాలేదు. ఆ సస్పెక్ట్‌ని పట్టుకున్నారు. మరి కాల్చారో, పట్టుకున్నారో తెలీదు ఇంకా పూర్తి వివరాలు. వాళ్ళు గోప్యంగా పెట్టారు ప్రస్తుతానికి. సో ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ హియర్. సో ఓవరాల్ మోస్ట్‌లీ ఈ రేపు, ఎల్లుండి లోపల మాక్సిమం నాకు తెలిసి మనకొచ్చిన లేటెస్ట్ సమాచారం మేరకు థర్స్‌డే లోపల వరకు తన గోపి డెడ్ బాడీని భారతదేశము ఇండియా హైదరాబాద్ చేరేంత వరకు ప్రయత్నం జరుగుతా ఉందండి యాక్చువల్‌గా. ఎంత ఖర్చు అవుతుందో అది ఆ యజమాని యాహ్! పెట్టుకుంటాను అని చెప్పడం జరిగింది. అయితే అసలు ఎంత ఖర్చు అవుతుంది లక్ష్మణ్? జనరల్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో పేరెంట్స్ గాని, ఇలా అందరూ ఎవరైనా ట్రావెల్ పెయిన్ వచ్చినప్పుడు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటారనమాట. జనరల్‌గా ఓ $10,000 నుంచి $20,000 వరకు అవ్వచ్చు ఆ ఫార్మాలిటీస్ అంతా. సో, ఆ యజమాని వచ్చేసి ఆయన నేను పెట్టుకుంటాను అని చెప్పారు. మామూలుగా అయితే కాన్సులేట్ వాళ్ళు గాని, గవర్నమెంట్ ఇలాంటి కేసెస్‌లో యూఎస్ గవర్నమెంట్ ఏమి హెల్ప్ చేయదు. ఎందుకంటే తను ఏమి యూఎస్ సిటిజన్ కాదు, గ్రీన్ కార్డ్ హోల్డర్ కాకపోవచ్చు. సో, యూఎస్ వచ్చేసి ఇది వాళ్ళ సిటిజన్స్‌ని కేర్ చేస్తారు. ఆబ్వియస్లీ ఇమిగ్రెంట్స్‌ని కూడా కేర్ చేస్తారనుకోండి. బట్ అది వేరే విషయం. బట్ యజమాని పెట్టుకుంటాను నేను. ఆ అబ్బాయి చాలా అంటే చాలా యంగ్ వయసు 32 సంవత్సరాలు. ఒక చిన్న బిడ్డ ఉంది. సో, ఈ సిట్యుయేషన్ అంతా చూసి ఆయన ముందుకొచ్చారనమాట. నేను చూసుకుంటానండి ఆ ఖర్చంతా అని కూడా చెప్పడం జరిగింది. జనరల్‌గా $10,000-$20,000 వరకు అవ్వచ్చండి యాక్చువల్‌గా.